నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు గోదావరి పూర్తి స్థాయిలో ఎడారిగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిని వదలాలని డిమాండ్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తరఫున ప్రచారం చేసిన జర్నలిస్టు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం భూ సమస్యలు సర్వీస్ అంశాలపై సమీక్ష సమావేశం ఎస్సీ ఎస్టీ కేసుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో సందర్శించిన పాలకుర్తి శాసనసభ్యురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది ఇల్లెందు మండలం జగదాంబ గుంపు సమీపంలో జర్నలిస్టు నిట్ట సుదర్శన్ పై రాత్రి కొంతమంది దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు రాత్రి సమయంలో కాపు కాసి మరణాయుధాలతో తీవ్రంగా దాడి చేశారు గడిచిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తరఫున విస్తృత ప్రచారం నిర్వహించిన సుదర్శన్ గతంలోనూ ఇల్లందుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు రాజకీయ నేతలతో తనకు ప్రాణహాని ఉందంటూ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకొని వైనం రక్తపు మడుగులో పడి ఉన్న సుదర్శన్ను సిఐ బత్తుల సత్యనారాయణ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు హిందూ దేవాలయాలతో పాటు హిందూ సమాజంపై మతోన్మాదులు చేస్తున్న దాడులను తిప్పికొడతామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఇటీవల హిందువులపై వరుస దాడులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హిందువులపై జరుగుతున్న దాడులను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు మతం పేరుతో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లపై పోలీస్ నిఘా ఏర్పాటు చేసి మతోన్మాద శక్తులను అణచివేయాలని లేదంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు బజరంగ్ దళ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఆలయాలపై హిందువులపై హిందూ సమాజంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దాడులకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి రాజాకారుల పాలన ఈ రాష్ట్రంలో
ప్రారంభమైందని ఇక్కడ ఉన్న హిందూ సమాజం భావిస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆలయాల మీద హిందువుల మీద ధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వం యొక్క పనిగా పెట్టుకున్నది. కనీసం పోలీసులకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఇంటర్నెట్ పేర్ల మీద తెలంగాణ బజరంగ దళ్ విశ్వ పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ రామగుండం కార్పొరేషన్ ఎదుట ధర్నా చేయడం జరుగుతుంది. ఈ హిందూ దేవాలయాలపైన హిందూ శోభయాత్రలపైన అమాయకమైన హిందువులపైన ముస్లిం మతోన్మాద శక్తులు కావాల్సుకునే దాడులు చేస్తున్నారని విశ్వ పరిషత్ భావిస్తుంది. ఇలాంటి దాడులకన్నిటికీ కేంద్రాలుగా మసీదులు మదర్సాలు దర్గాలు కేంద్రాలు అవుతున్నాయి. అసలు ఈ మదర్సా మసీదుల మీద దర్గాల మీద పోలీస్ నియంత్రణ కూడా లేకుండా పోతుంది. ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా పోలీసులు ఏమంటారంటే వాళ్ళు డాక్టరేట్ చేసినట్టు వాళ్ళందరికీ మతిస్థిమితం లేరని చెప్తున్నారు. ఎక్కడ దాడులు జరిగినా మతిస్థిమితం లేని వాళ్ళు ఉంటారు. మరి వేరే వాళ్ళు ఎవరైనా దాడులు ఎత్తిన వాళ్ళకి మతి కరెక్ట్ ఉంటుంది. అసలు ఈ మతిస్థిమితం లేని వాళ్ళందరినీ ఎక్కడి నుంచి జమ చేస్తారు అనేది పోలీస్ శాఖ కనీసం కూడా వాళ్ళ మీద దృష్టి పెడతలేదు. అసలు ఈ దాడులకు ఎక్కడి నుంచి వెళ్ళి కేంద్రాలు అవుతానే ఏం కేంద్రాలు అవుతానే అనే పోలీస్ శాఖ వాళ్ళ కౌంటర్ ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుందనే. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు గోదావరి కని పట్టణం జనగామ గ్రామ శివారుల్లోని గోదావరి నది ఇసుకలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జనగామ గ్రామంలోని రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినూతనంగా నిరసన చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గోదావరి పూర్తి స్థాయిలో ఎడారిగా మారడంతో పరిసర ప్రాంతాలలో ఉన్న గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటిని వదలాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించుకున్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత మోటార్లు వేసుకొని సుమారు రైతుల ఐక్యత ఎండాకాలం చూస్తుంటే మరి అబ్బరపోయింది. ఏమిటి ఇది? ఒక ఎండాకాలంలో గోదావరి అంతా కూడా ఎడారిగా మనము చూస్తున్నాము. గోదావరిలో నీళ్లు లేకపోవడం వల్ల గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా గతంలో పంపు మోటార్లు పెట్టుకొని పారించుకొని పంటలు తీసుకున్నటువంటి రైతులు ఇలా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఒకవైపు పంటలు కోతకొస్తా ఉన్నాయి, కానీ ఇంకొక తడి 2 తడులు నీళ్లు వచ్చినట్టయితే బతికిపోదుం కదా అనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ జనగామ ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరి యొక్క ఆవేదన. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండా నీళ్లు ఉన్నాయి. సుందిల్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ నింపినట్టయితే ఈ ప్రాంత రైతులందరూ కూడా బ్రతుకుతారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సుందిల్ల కానీ, అన్నారం కానీ, కన్నెపల్లి కానీ ఈ 3 బ్యారేజీల దగ్గర ఏవో రిపేర్స్ ఉన్నాయని చెప్పి కావాలనే నీళ్లను పంపు చేయడం లేదు. కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్లు పంపు చేసే అవకాశం ఉండే. ఈ వానాకాలం అంతా కూడా మరి లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్న సందర్భంలోనే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లకు మరి పంపింగ్ ద్వారా వాటిని నింపేటువంటి అవకాశం ఉండే. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన నెపం పెట్టుకొని వాస్తవమే కొంత రిపేర్ ఉన్నమాట వాస్తవమే, కానీ అన్నారం బ్యారేజ్ రిపేర్ జరుగుతున్నది, కొద్ది సమయంలో అది అయిపోతుంది. కానీ ఈ రిజర్వాయర్లు నింపడానికి
ఏం అభ్యంతరమో తెలియలేదు. కానీ ఈ రైతులను ఒకవైపు గోసపుచ్చుకోవడంతో పాటు గత ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనేటువంటిదే పనిగా పెట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. నిజంగా కూడా ఎవరైనా కామన్గా ఆలోచిస్తే తెలుస్తుంది. నీళ్ళేమో ప్రవాహం పోతున్నది, పంపులు నడిపించే అవకాశం ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మాపేట గ్రామంలో కొనుగోలు కేంద్రంను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుమిరిశెట్టి విజయ తిరుపతి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ప్రతి ఒక్క రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని, దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కొత్తపల్లి బాలరెడ్డి, డైరెక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హలో కిషన్ ఫోటోలు తీసు పెద్ద మనిషి సైడ్ ఫోటోలు తీసుకో హనుమంతన్న దగ్గరికి కొంచెం తీయండి. కమిటీ సభ్యులకి మరియు మా మార్కెట్ కమిటీ సభ్యులకి మరియు దమ్మన్నపేట గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ధాన్యలక్ష్మి మన రైతులందరికీ మంచిగా సహాయం చేసి మంచిగా పంటలు బాగా పండి మనమందరం రైతులందరం బాగుంటే దేశం బాగుంటుందని అందరికీ మంచి కొనుగోలు ధరలు రావాలని కోరుకుంటున్నాం. దమ్మన్నపేట గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతి గారు మరియు మా తోటి డైరెక్టర్లు వైద్యులు, మన మాజీ డైరెక్టర్ హనుమంతరెడ్డి గారు, సిఓ రాజిరెడ్డి గారు ఇక్కడికి వచ్చేసినటువంటి రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 4600 కొలతని స్టాండీని తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భూపాలపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీల సమస్యలు తక్షణ పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, సర్వీస్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యలపై కూలంకషంగా చర్చించామని వారు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో అలసత్వం వహించే అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులను అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అందరూ సమానమేనని వివక్ష చూపించే కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు
రాంబాబు నాయక్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని కూడా మా జిల్లా పై నుంచి స్కూల్ పై కూడా అన్ని ఇప్పుడు అన్ని స్కూళ్ళలో ఉన్నాయి కదా, అందరికి కూడా కాస్మోక్ స్కూల్స్ ఉన్నాయి కదా, మోడల్ స్కూల్స్, ఏజీపీ స్కూల్స్, స్కూల్ ఎడ్యుకేషన్, ఆ స్కూళ్ళలో మొత్తం డిస్ట్రిక్ట్ 4,432 ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు సార్. 3,137 మంది ఎస్సీ స్టూడెంట్స్, 3,137 ఎస్టీ ఉన్నారు సార్. మన జిల్లాలో ఉన్నత పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? జెడ్పీఎస్ స్కూల్స్, యూపీఎస్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? పిఎస్ ఎన్ని ఉన్నాయి? యూపీఎస్ ల్యాండ్ అక్విజిషన్ కూడా జరిగింది సార్. కాటారంకి బిల్డింగ్ కోసం మరి ఫండింగ్ ఇస్తే గవర్నమెంట్ అక్కడ 6 ఎకరాలు 12 గుంటలు ఇచ్చారు కాటారానికి. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మాదర్శ పాఠశాలను పెట్టారు. అమ్మాదర్శ పాఠశాలలో మీరు ఎన్ని స్కూళ్లకు వాటి కొంచెం అకామిడేషన్ తక్కువగా ఉంది సార్. ప్రపోజల్స్ పెట్టారు, గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇచ్చారు. సార్ కూడా మాకు ఫండింగ్ ఇస్తున్నారు. డీటెయిల్స్ కుమాండర్స్ సార్. ప్రజెంట్ అయితే ఎవ్రీథింగ్ ఫైన్ సార్ ఫ్రమ్ అవర్ సోషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్. ఇప్పుడు మీకు ఉన్నటువంటి పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లకవ శ్రేణు కుటుంబ కలహాలతో నిన్న పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యురాలు మార్చురీలో ఉన్న భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చింది. స్థానిక పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీరెడ్డి ఆత్మహత్యకు కారకులు ఎవరు అనే విషయాలు తెలియవలసి ఉందని అన్నారు. సంఘటనపై ఆరా తీసి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. అయితే ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో జెన్యూన్గా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ఎవరైనా కావాలని చేసినా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి పైన కూడా మీరు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. అసలు టాలరేట్ చేయాలండి. అదే ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని చేయండి. అందులో అతను కూడా పాపము 23 ఏళ్ళే అండి. మా పార్టీ కార్యకర్తనే, కాంగ్రెస్ కార్యకర్తనే. కొంచెం పార్టీ అని కాదు కానీ చిన్న ఏజ్ కాబట్టి మీరు చూస్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీసే చూడండి, ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ. ఓకే అండి. ఇక్కడ పాలకుర్తిలో గడిచిన కొన్నేళ్ళుగా బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అనేక రకాల దాడులు జరుగుతాయి. అవి మీ దృష్టిలో ఉంటున్నాయి. మీ దృష్టికి తీసుకురామంటే కూడా మా దగ్గర ఆ లిస్ట్ ఉన్నది. గతంలో ఇక్కడ ఎస్ఐగా పనిచేసినటువంటి సతీష్ గారు ఉన్నప్పుడు విష్ణులో పనిచేసుకునేటువంటి రథకమైలను ఇక్కడే ధర్నా చేస్తుంటే శాంతియుతంగా 5-6 ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేస్తుంటే పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి విపరీతంగా కొట్టిన ఘటనలు. అప్పుడు రాజకీయ నాయకులు కాపాడుతున్నారు. ఆ తర్వాత మొన్న చెన్నూరులో ఒక పద్మశాలి చిన్న పిల్ల
దొంగతనం చేసిందని చెప్పి వెలుమల్లి ఇట్లా దొంగతనం చేసిందని ఆ పిల్లను ఊరు సావడి దగ్గర చెట్టు కట్టేసి కళ్ళల్లో కారం పెట్టింది. ఆ విషయంలో శ్రీకాంత్ గారు ఉన్నప్పుడు వాళ్లకు బాధితులకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా భార్య బాధితులు. ఇక్కడ సమస్య ఏంటి అంటే పంచాయతీ కాదు, గొడవ కాదు, ఆస్తుల పంచాయతీ కాదు, అక్రమ ఆస్తుల పంచాయతీ అంతకంటే కాదు, జస్ట్ భార్య భక్తుల పంచాయతీ. నాకు న్యాయం చేయడం స్టేషన్కి రావడం వల్ల ఈ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు రాజకీయ నాయకులు మొన్ననే టీఆర్ఎస్ పార్టీలో ఉండి గ్రామ సర్పంచ్గా పనిచేసినటువంటి యాకాంతరావు, ఆ హుసేన్ అనేటువంటి వ్యక్తి అమ్మాయికి సంబంధించిన బంధువు యాకాంతరావు ఇప్పుడు దగ్గర ఉంటాడు. ఆయన ఈయనతో ఫోన్ చేయడం వల్ల ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు కూడా ఆయన మందలించి కొట్టడం జరిగింది. పంచాయతీ బంధువులు కూడా ఆ పోరాన్ని కొట్టింది. అక్కడ పోతే వాళ్ళ అత్తగారి దగ్గర వాళ్ళు కొట్టింది, ఇక్కడ పోతే ఎస్ఐ గారు కూడా కొట్టింది. ఈ 3-4 రకాల దెబ్బలు ఒక 10 సార్లు పిటిషన్ ఇచ్చిన పోలీసులు పట్టుకుంటున్నారు. ఆ పిల్లవాడు నిన్న మన స్టేషన్లో వస్తున్న ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ఇంకో విషయం ఏంటంటే ఎస్ఐ గారు ఇప్పుడు మీరు పిటిషన్ పోలీస్ స్టేషన్లో చూడండి ఎన్ని పెండింగ్లో ఉంటా ఉన్నాయి పోలీసులకు మాకు తెలుసు. మేము రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ వచ్చిపోతాం. విపరీతమైన పెండింగ్ ఒక్కటి కూడా పరిష్కారం చేయట్లేదు. ఎందుకంటే ఒక పిటిషన్ రాగానే అవతల నుంచి ఒక నాయకుడు ఫోన్ చేస్తారు, దాన్ని ఆడబెట్టి కథం దాన్ని ఒక వారం రోజులు, 10 రోజులు, నెలలైనా కూడా పిటిషన్ మీద. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సెల్మార్ ల్యాబ్ పరిశ్రమలో బ్రైల్ ట్యాంకులో పడి పి రాజేష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భద్రాచలంకు చెందిన ఈ వ్యక్తి పరిశ్రమలో విద్యుత్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడని అక్కడ పనిచేసేవారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి పూర్తి స్థాయిలో ఎడారిగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిని వదలాలని డిమాండ్. కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తరఫున ప్రచారం చేసిన జర్నలిస్టు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూ సమస్యలు, సర్వీస్ అంశాలపై సమీక్ష సమావేశం. ఎస్సీ ఎస్టీ కేసుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు. జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో సందర్శించిన పాలకుర్తి శాసనసభ్యురాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.